హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్య. ఇప్పుడే మ్యాచ్ చూడడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ డెక్కన్ క్యాపిటల్స్ మధ్య. రెండు టీమ్స్ కూడా స్టార్టింగ్లో రన్ చేయడానికి చాలా కష్టపడ్డాయని చెప్పవచ్చు. బట్ రెండు టీముల్లో ఒక్కొక్క బ్యాట్స్మెన్ చాలా సూపర్గా ఆడడం వల్ల వాళ్ళు చివరి వరకు వచ్చారని చెప్పవచ్చు. రాజస్థాన్ రాయల్స్ విషయంలో అయితే పరాగ్ స్టార్టింగ్ నుంచి కూడా ఒంటరి పోరాటం చేశాడని చెప్పవచ్చు. పరాగ్ స్టార్టింగ్ చాలా స్లోగా ఆడుతూ వచ్చినా కూడా చివరి ఓవర్లో 24 రన్స్ అనేది ఈ మ్యాచ్కు వెరీ వెరీ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. 24 రన్స్ ఒకవేళ చేసుకోకుండా ఉంటే లాస్ట్ ఓవర్లో డెఫినెట్గా ఈరోజు విజయం ఢిల్లీ క్యాపిటల్స్దే. ఎందుకంటే లాస్ట్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేయాల్సిన స్కోర్ 17 రన్స్. ఒకవేళ లాస్ట్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ 12 రన్స్ అలా చేసి ఉంటే 1 ఓవర్ ముందే ఢిల్లీ క్యాపిటల్స్ సక్సెస్ సాధించేది ఈరోజు. బట్ ఏదైతే పరాగ్ లాస్ట్ ఓవర్లో 24 రన్స్ చేసినాడో ఆ స్కోర్ అనేది చాలా క్రూషియల్గా మారింది ఈరోజు. దానివల్ల ఈరోజు రాజస్థాన్ రాయల్స్ సక్సెస్ అయిందని మనం చెప్పవచ్చు. ఈరోజు పరాగ్ ఒంటరి పోరాటం చేశాడని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్కి వెళ్తున్నా కూడా పరాగ్ ఏమాత్రం వెనక్కు తిరగకుండా చివరి వరకు ఉండి 84 రన్స్ చేసి అది నిజంగా చెప్పాలంటే అది మిరాకిల్ అని చెప్పవచ్చు. ఆ పిచ్ చాలా టఫ్గా ఉంది, అయినా కూడా అందరూ రన్స్ చేయడానికి చాలా కష్టపడుతున్నా అవుట్ అవుతూ వెళ్తున్నా కూడా పరాగ్ చాలా స్ట్రాంగ్గా నిలబడి మ్యాచ్ను విజయం వైపు తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా నా అంచనా ప్రకారం అయితే స్టార్టింగ్ స్కోర్ చూసి రాజస్థాన్ రాయల్స్ ఒక 150 కూడా చేసిందో లేదని నేను చాలా డౌట్ పడ్డాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 13 ఓవర్స్ వరకు వాళ్ళు 110, 100 అలా 110, 115 రేంజ్లో ఉండేవాళ్ళు. సో ఇంకా 7 ఓవర్స్లో వాళ్ళు ఏం చేస్తారులే అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చివరి ఓవర్లలో స్లాగ్ ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్స్ చేసిన ప్రతిభ అనేది నిజంగా వండర్ అని చెప్పవచ్చు. ఆ స్కోర్ రావడం అనేది పూర్తి క్రెడిట్ పరాగ్కే మనం ఇవ్వచ్చు. ఈరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వన్ సైడ్గా పరాగ్కే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ మ్యాచ్ టోటల్ టర్నింగ్ పాయింటే ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ ఆడినప్పుడు లాస్ట్ ఓవర్ ఏదైతే 24 రన్స్ ఉందో అదే టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇంకొక విషయానికి వస్తే చేజింగ్ చేసేటప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్లో స్టబ్స్ మళ్ళీ అక్షర్ పటేల్ చాలా సూపర్గా ఆడుతున్నారు. ఏ మాత్రం అవకాశం వచ్చినా వాళ్ళు లాస్ట్ ఓవర్లో 17 రన్స్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. బట్ ఆవేష్ ఖాన్ పైన మనం గమనించినట్లయితే లాస్ట్ సీజన్లో చాలా నెగిటివిటీ వచ్చింది అతని పైన, ఆవేష్ ఖాన్ పైన. అతను ఒక మ్యాచ్లో విన్ అయినప్పుడు అతను చేసిన సెలబ్రేషన్స్ ఉన్నాయి, అవి చాలా వరకు అతని పైన ట్రోల్స్ చాలా పెద్ద స్థాయిలో రావడం జరిగింది. బట్ ఈసారి నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే ఒక మ్యాచ్ను వన్ సైడ్గా తిప్పడానికి సక్సెస్ చేయడానికి ఎంతైతే పరాగ్ కృషి ఉందో ఈ మ్యాచ్ గెలవడంలో దాంట్లో అట్లీస్ట్ ఒక 75% కృషి అయిన మన ఆవేష్ ఖాన్ లాస్ట్ ఓవర్ బౌలింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత టఫ్ బ్యాట్స్మెన్స్ని పెట్టుకొని కేవలం లాస్ట్ ఓవర్లో 4 సింగిల్స్ ఇవ్వడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే స్టబ్స్ చాలా పెద్ద షాట్లు ఆడుతున్నాడు. అయినా కూడా మరి అక్షర్ పటేల్ కూడా చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అని చెప్పవచ్చు. అయినా కూడా వాళ్ళకు బౌలింగ్ చేస్తూ అది కూడా వాళ్ళకేం పెద్ద ప్రెజర్ లేదు. 17 రన్స్ అంటే మనం చాలా మ్యాచెస్లో చూడడం జరిగింది. లాస్ట్ ఓవర్లో 25 రన్లు 30 రన్స్ కూడా కొట్టిండే దాఖలాలు ఉన్నాయి ఐపీఎల్లో. అటువంటిది 17 రన్స్ను అది కూడా ఆవేష్ ఖాన్ లాంటి ఆర్డినరీ బౌలర్ వచ్చినప్పుడు వాళ్ళ బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. అయినా కూడా ఆవేష్ ఖాన్ తన ఆవేశాన్ని తగ్గించుకొని చాలా ఆలోచనతో బౌలింగ్ చేయడం జరిగింది. కేవలం 4 రన్స్ ఇచ్చి 12 రన్స్తో తన టీంకు విజయాన్ని అందించడం జరిగింది. ఇక్కడ మనం ఇంకోటి చెప్పుకోవాల్సి వస్తే ఇద్దరు కెప్టెన్లు కూడా వాళ్ళ టీమ్స్ను లీడ్ చేయడంలో చాలా చాకచక్యంగా వ్యవహరించారని చెప్పవచ్చు. ఎందుకంటే సంజు శాంసన్ ఈరోజు నాకు ఆయన బిహేవియర్ చూస్తే ధోని బిహేవియర్ లాగా అనిపించింది. ఏ మాత్రం అతని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకుండా వెరీ కూల్గా టీంను లీడ్ చేయడం జరిగింది. ఈరోజు ఆవేష్ ఖాన్కు చివరి ఓవర్లో బౌలింగ్ ఇచ్చినప్పుడు నాకైతే ఏం గుర్తొచ్చిందంటే 2007 వరల్డ్ కప్లో ధోని శ్రీశాంత్
ధోని జోగిందర్ సింగ్ ఏదైతే లాస్ట్ ఓవర్ ఇచ్చినాడో బౌలింగ్ చేయడానికి, ఆ సీన్ నాకు ఇప్పుడు గుర్తు రావడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో జోగిందర్ సింగ్ కూడా పెద్ద బౌలర్ కాదు, అతనికి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. మరి అతను అంతకంటే ముందు జరిగిన చాలా మ్యాచెస్లో చాలా రన్స్ కూడా ఇచ్చాడు. బట్ ఇక్కడ కూడా ఆవేష్ ఖాన్కు చాలా నెగిటివిటీ ఉంది లాస్ట్ ఐపీఎల్లో. మళ్ళీ అతను పెద్ద బౌలర్ అని కూడా నమ్మకం లేదు ఎవరికి. అటువంటి సమయంలో మెయిన్ బౌలర్లను వదిలేసి మన ఆవేష్ ఖాన్కి ఇచ్చాడంటే అది ఒక గొప్ప లీడర్కి అయితే సాధ్యమవుతుంది. అప్పుడు ధోని ఎలా అయితే డిసిషన్ తీసుకున్నాడో ఈసారి సంజు శాంసన్ ఆ విధంగా డిసిషన్ తీసుకున్నాడని నాకే అనిపించింది. మరి త్రూఅవుట్ మ్యాచ్ కూడా సంజు శాంసన్ ఎక్కడ కూడా తన టెంపర్ను కోల్పోలేదు, ఎక్కడ కూడా తన ఆవేశాన్ని చూపించుకోలేదు. చాలా కామ్గా కంపోజ్డ్గా తన టీంను ముందుండి నడిపించడం జరిగింది. అవసరమైన టైంలో ఫీల్డింగ్స్ను మార్చుతూ, అవసరమైన టైంలో పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో బౌలర్స్ని చేంజ్ చేస్తూ, ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాహల్ను పార్ట్నర్షిప్ డెవలప్ అయినప్పుడే చాహల్ను తీసుకురావడం జరిగింది, పంత్ను అవుట్ చేయడం జరిగింది. చాహల్ వచ్చి రాగానే పంత్ను ఫస్ట్ బాల్కి అవుట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నాకు ఒక ధోని మార్క్ కెప్టెన్సీ సంజు శాంసన్లో ఈరోజు కనిపించింది. అదేవిధంగా లాస్ట్ ఐపీఎల్కి దూరమైన పంత్ కూడా ఈ ఐపీఎల్లో తన టీంను చాలా స్ట్రాంగ్గా లీడ్ చేస్తూ ఉన్నాడు. తన బ్యాట్స్మెన్కు కాన్ఫిడెన్స్ నింపుతూ, తన ప్లేయర్స్ కాన్ఫిడెన్స్ నింపుతూ మ్యాచ్ను ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకొక విషయం చెప్పాలంటే ఢిల్లీ క్యాపిటల్స్కు రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ లాంటి మెయిన్గా వరల్డ్ స్థాయి బ్యాట్స్మెన్స్ అయితేనేమి, వరల్డ్ స్థాయి క్రికెటర్స్ అయితేనేమి వాళ్ళకు ఒక గైడెన్స్ రూపంలో ఉన్నారు. సో ఈరోజు వాళ్ళు ఈరోజు పోరాట పట్టుమ చూపించారు. లాస్ట్ వరకు వాళ్ళు రావడం జరిగింది. అన్ఫార్చునేట్లీ లాస్ట్లో వాళ్ళు జస్ట్ 4 రన్స్తోనే ఓడిపోవడం జరిగింది. నాకు తెలిసి ప్రీవియస్ మ్యాచ్లు చూస్తే 17 రన్స్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ టు హిట్ ఇన్ ది లాస్ట్ ఓవర్. ఎందుకంటే స్టబ్స్ లాంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్, అక్షర్ పటేల్ లాంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ ఉన్నా కూడా ఈరోజు వాళ్ళు ఓడిపోవడం జరిగిందంటే అది కూడా వాళ్ళు నిజంగా అంటే చాలా బాధపడాల్సిన విషయం. వాళ్ళు ఏదైతేనేమి ఈరోజు నా దృష్టిలో హీరోస్ అంటే పరాగ్ మరియు ఆవేష్ ఖాన్, వీళ్ళిద్దరే రాజస్థాన్ రాయల్స్ను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళను విజయ తీరాలకు చేర్చడానికి వీళ్ళిద్దరే కారణమని నేను చెప్తూ ఈ వీడియోను ఇక్కడితో ముగిస్తున్నాను. ఈరోజు ఇచ్చిన రివ్యూ మీకు అనాలిసిస్ అనేది మీకు ఇష్టమైతే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. నేను మరిన్ని వీడియోలు చేసే అవకాశాన్ని నాకు కల్పించడని నేను ఈ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.